మిత్రులకు శుభ సాయంకాలం. ఈరోజు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లోని ముఖ్యాంశం ఎవరు ధనవంతులు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ శ్రీమంతుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న రోజుల్లో ఓ సమావేశానికి అతిథిగా వెళ్ళారు. ఆయన ప్రసంగిస్తూ తనకన్నా ధనవంతుడు మరొకరు ఉన్నారని చెప్పారు. అక్కడి వారంతా ఆశ్చర్యంతో ఎవరు అని ప్రశ్నించారు. తాను అప్పటికి ప్రముఖుణ్ణి కాలేదని, కాలేజీలో చదువుకుంటున్నానని చెబుతూ ఆనాటి తన అనుభవాన్ని వివరించారు. ఆయన విమానాశ్రయంలో ఓ వార్తాపత్రిక తీసుకున్నారు. సమయానికి జేబులో తగినంత చిల్లర లేకపోవడంతో పేపర్ తిరిగి ఆ అబ్బాయికి ఇచ్చేయబోయారు. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, పేపర్ ఉంచుకోండి అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. 2-3 నెలల తరువాత యాదృచ్ఛికంగా మళ్ళీ అదే ఎయిర్పోర్ట్లో మళ్ళీ ఆ అబ్బాయి దగ్గరే పేపర్ తీసుకున్నారు. ఈసారి కూడా చిల్లర లేదు. ఆ అబ్బాయి నవ్వుతూ, పర్వాలేదు, మీకు ఉచితంగా ఇస్తున్నాను, తీసుకోండి అని ఇచ్చేశాడు. ఆ తరువాత 19 ఏళ్లకు బిల్ గేట్స్ బిలియనీర్ అయ్యారు. తనకు పేపర్ ఉచితంగా ఇచ్చిన ఆ కుర్రాన్ని గుర్తుపెట్టుకున్న ఆయన అతడి గురించి ఆరా తీసి తన దగ్గరికి పిలిపించుకున్నారు. నన్ను గుర్తుపట్టావా అని అడిగితే, మీరు బిల్ గేట్స్ కదా అంటాడతను. నువ్వు నాకు ఒకసారి ఎయిర్పోర్ట్లో పేపర్ ఉచితంగా ఇచ్చావు, గుర్తుందా అని బిల్ గేట్స్ అడిగితే, 2 సార్లు అని సమాధానం ఇస్తాడు. ఆ వ్యక్తి జ్ఞాపక శక్తికి ఆశ్చర్యపోతూనే బిల్ గేట్స్ అందుకు కృతజ్ఞతగా, ఇప్పుడు ఏం కావాలన్నా ఇస్తాను, నీకేం కావాలో చెప్పు అంటారు. ఆ వ్యక్తి చిరునవ్వుతో ధన్యవాదాలు చెప్పి, ఏమీ వద్దు సార్, ఆ రోజు నేను చేసింది సాయం కాదు, సాయం చేసే స్థాయిలో నేను లేను. మీకు ఓ పేపర్ ఇవ్వడంతో నాకే నష్టమూ రాలేదు. ఈరోజు మీరు ప్రపంచ కుబేరుడు హోదాలో నాకు సాయం చేస్తాను అంటున్నారు, కానీ దానికి దీనికి పొంతన ఎలా కుదురుతుంది? ఆ రోజు నా స్థాయి ఏమిటి, ఈరోజు మీ స్థాయి ఏమిటి అని ప్రశ్నించి వెళ్ళిపోయాడు. నిరుపేదగా ఉండి అతడు చేసిన సాయం గొప్పదా? కోటీశ్వరుడిగా నేను చేస్తానన్న సాయం గొప్పదా? ఎవరు మా ఇద్దరిలో ధనవంతులు అని సభలోని వారిని ప్రశ్నించారు బిల్ గేట్స్. గేట్స్ పేరిట బాగా ప్రచారంలో ఉన్న ఈ కథలోని నిజానిజాల సంగతి పక్కన పెడితే, దీని వెనకాల మానవ స్వభావానికి సంబంధించిన లోతైన విషయం ఉంది. మనుషులు పైపైన వేషానికి ఇచ్చే విలువ నీతి నిజాయితీతో కూడిన మనుషులకు ఇవ్వరు. వీధిలో బండి మీద కూరగాయలు కొనేటప్పుడు గీసి గీసి బేరాలాడతారు. సూపర్ మార్కెట్కి వెళితే 2 చెల్లిస్తారు. పని మనిషికి 100 రూపాయలు జీతం పెంచడానికి బాధపడతారు. హోటల్కి వెళ్ళి ఒక్క పూట భోజనానికి వేలకు వేలు ధారబోస్తారు. అమ్మా నాన్నల మందులకు ఖర్చు అయిపోతుంది అనుకుంటారు, కానీ స్నేహితులతో పార్టీలకు ఎంత తగిలేస్తుంది లెక్క పెట్టుకోరు. డబ్బు ఉన్నంత మాత్రాన ఎవరూ ధనికులు కాలేరు. దాన్ని వాడాల్సిన చోట వాడితేనే సంపన్నులవుతారు. సత్యమేవ జయతే, మీ రాజా.